నమస్తే, నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర బిగ్ స్టోరీ. మొన్నటి వరకు జగన్ పంచుడు పథకాల వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దెబ్బతింటోందని, రేపో మాపో ఏపీ శ్రీలంక అయిపోవడమే అంటూ పచ్చ బ్యాచ్ ప్రచారం చేసుకుంది. అప్పట్లోనే చాలామంది అడిగారు, మరి మీ బాబు సీఎం అయితే ఫ్రీ పథకాలనే ఆపేస్తారా అని. దానికి సమాధానం లేదు. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు మరోసారి ఆల్ ఫ్రీ అవతారం ఎత్తుకున్నారు. నిస్సిగ్గుగా, బేషరంగా చంద్రబాబు నాయుడు పక్క రాష్ట్రాల్లో కాంగ్రెస్ పథకాలన్నింటినీ కాపీ కొట్టి తన హామీల జాబితాలో చేరుస్తూ ఉన్నారు. ఇప్పటికే కర్ణాటక కాంగ్రెస్ హామీల జాబితాను తస్కరించి చంద్రబాబు నాయుడు తన మేనిఫెస్టోలో పెట్టుకుంటూ వచ్చారు. ఇప్పుడు అదే కథనే మరింతగా కొనసాగిస్తూ ఉన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో అక్కడ ఆ పార్టీకి పనికొచ్చాయనుకుంటున్న హామీలను చంద్రబాబు నాయుడు కాపీ కొడుతున్నారు. అందులో భాగంగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం హామీని కూడా చంద్రబాబు నాయుడు ఇస్తున్నారనే ప్రచారం జరుగుతూ ఉంది. ఈ మేరకు వాట్సాప్లో ప్రచారం జరుగుతోంది. కర్ణాటక, తెలంగాణల నుంచి కాంగ్రెస్ హామీలను చంద్రబాబు నాయుడు అన్నింటినీ కాపీ కొట్టినా పెద్ద ఆశ్చర్యం లేదు. కాంగ్రెస్ గ్యారంటీ అంటూ ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గట్టిగా ప్రచారం చేసుకుంది. ఆ నినాదాన్ని కూడా కాపీ కొట్టి బాబు గ్యారంటీ అంటూ ప్రచారం చేసుకుంటూ ఉన్నారు. ఆ నినాదం మొదలు పెట్టాక చంద్రబాబు నాయుడు 50 రోజుల పాటు జైల్లో గడిపారు. ఆయనే ఎక్కడుంటారనే గ్యారంటీ లేనప్పుడు జనాలకు ఆయన గ్యారంటీ ఇవ్వటం ఏంటనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. మరి చంద్రబాబు నాయుడు ఒకవైపు జగన్ అమలు చేస్తున్న పథకాలకు కొనసాగింపుగా ఉచితాలను పెంచబోతున్నట్టుగా చెబుతున్నారు. అమ్మఒడి పథకంలో ఇప్పుడు ఇస్తున్న డబ్బుకు రెట్టింపో 3 రెట్లు ఇస్తారట. ఈ విషయాన్ని చెబుతూ లోకేష్ ఏదో చెప్పారు. ఆయన లెక్కలు జనాలకు అర్థం కాలేదు. లోకేష్ చెప్పిన దాని ప్రకారం నెలకి 90,000 రూపాయల వరకు ఇస్తారట. పేరు మాత్రమే మార్చడం, నెలకు ఇలా లక్షల రూపాయల మొత్తాన్ని మీ ఖాతాల్లోకి వేసేస్తామంటూ చెబుతూ ఉన్నారు ఈ తండ్రి కొడుకులు. ఇవేనా? ఇంకా బోలెడు జగన్ అమలు చేస్తున్న పథకాలకు మించి విపరీతమైన స్థాయిలోనే తెలుగుదేశం హామీలున్నాయి. మరి వాటికి డబ్బులు ఎక్కడొస్తాయి అంటే ఇప్పుడు టీడీపీ సమాధానం ఇవ్వదు. ఉచిత పథకాల వల్ల జనాలు సోమరిపోతుల్లా ఏపీ ఆర్థిక పరిస్థితి శ్రీలంకరా మారిపోతుందని ఒకవైపు వాదిస్తున్నారు. ఈ విషయంలో ఆ సామాజిక వర్గం తన వాదనను చాలా మేధస్సుతో వినిపిస్తోంది. అదే చంద్రబాబు వరకు వస్తే మాత్రం కిక్కురు మనరు. చంద్రబాబు నాయుడు 2014 నుంచి 2019 మధ్యన అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇలాంటి ఉచితాలను పంచారు. అప్పుడు మరీ దారుణంగా పప్పు బెల్లాలనే పంచి 1000 కోట్లు ఖర్చు పెట్టారు. రంజాన్ తోఫా, క్రిస్మస్ గిఫ్ట్, సంక్రాంతి కానుక అంటూ ఉచితంగా పప్పు బెల్లాలను పంచి హెరిటేజ్ స్టాక్ ను క్లియర్ చేసుకున్నట్టుగా ఉన్నారు. అలా ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పప్పు బెల్లాలకే 1000 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టారు. అది చంద్రబాబు విజన్. అధికారం చేతిలో ఉంటే పప్పు బెల్లాలు, నీరు చెట్టు ఇవే సరిపోతాయి. వీటికే లక్షల కోట్లు పెట్టేస్తారు. నీరు చెట్టుతో పార్టీ కార్యకర్తల జేబులు నిండుతాయి. పప్పు బెల్లాలతో ప్రజల ఓట్లు పడతాయని లెక్కేశారు. అది కాదంటే పసుపు కుంకుమ అంటూ పోలింగ్ కు ముందు రోజున ప్రజల ఖాతాల్లోకి డబ్బులేశారు. అవే గెలిపిస్తాయనే భ్రమలో తెలుగుదేశం పార్టీ నేతలు ఆఖరి రోజు వరకు మాట్లాడారు. అయితే 23 సీట్లు దక్కాయి. ఎన్నికల ముందు ఎన్నో హామీలు ఇవ్వడం, మళ్ళీ ఎన్నికలు వస్తున్నప్పుడు ఆ హామీలను నెరవేర్చినట్టుగా కలరింగ్ ఇచ్చుకోవడం, ఇది చంద్రబాబు వైఖరి. మరి ఆయన ఏమీ తెలుగు రాజకీయాలకు కొత్త కాదు. దశాబ్దాల నుంచి ప్రజలు చూస్తూనే ఉన్నారు. అధికారం కోసం ఒక మాట, అధికారంలో ఉంటే మరో మాట. మరి ఇన్ని వేషాలు వేసిన తర్వాత కూడా చంద్రబాబును జనాలు నమ్ముతారా అనేది ప్రశ్నార్థకం. అన్నింటికి మించి హామీలను కూడా వేరే పార్టీల మేనిఫెస్టోల నుంచి కాపీ కొట్టడం ఆయన దివాళా కోరుతనంలో పరాకాష్ట. ఇది ఇవాల్టి బిగ్ స్టోరీ. మరిన్ని టాపిక్స్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.